మూడవ రాశి అయిన మిథున రాశి. అంటే మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది? మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5 ఉంటుంది, వ్యయం కూడా 5 ఉంటుంది, అలానే రాజ్యపూజ్యం 3 ఉంటుంది, అవమానం కూడా 6గా ఉంటుంది. అంటే మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే నవమ స్థానంలో శని యొక్క సంచారం, అలానే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం, అలానే వ్యయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతి అనేది మెరుగుపడుతుంది. అంటే ఆదాయం అనేది కొంత బాగా మెండుగా ఉంటుంది ప్రధానంగా, కానీ దానికి తగ్గట్టుగా కొంత ఖర్చులు కూడా ఈ సంవత్సరం పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆరోగ్యం గతం కంటే కూడా ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా అతి వేగం అనేది పనికిరాదు. అతి వేగంగా వెళ్ళటం వల్ల కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తిపరంగా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా వీళ్ళు మరి దుర్గా సప్తశతి పారాయణం చేయటం, అలానే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మేలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.